ఇంప్లాంట్స్ లో ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ గురించి తెలుసుకుందాం. ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ ఎవరికి పెడతారు? ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ అంటే మనము రెండు రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి, సపోజ్ ఏదైనా ట్రామా జరిగింది, మనకి పళ్ళు ఊడిపోయినాయి పేషెంట్ కి, ఆ టైంలో ఆ పళ్ళు సేవ్ చేయలేము. సమ్ టైమ్స్ ఊడిపోయిన పన్నును వెంటనే మనము లైక్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ టైం తెచ్చి దాన్ని రీప్లేస్ చేయొచ్చు, అదే పన్నుని ఫిక్స్ చేయొచ్చు. సో బట్ ఇక్కడ అవకాశం లేదు. ఎక్కడో రోడ్ సైడ్ ట్రామా జరిగింది, పన్ను దొరకలేదు, మనకి అక్కడ పెట్టడానికి ఏం లేదు, అప్పుడు ఏం చేయాలి? లేదా పన్ను విరిగిపోయింది, కొంత పార్ట్ అక్కడ బోన్ లో ఉండిపోయింది, కొంత పార్ట్ ఊడిపోయింది, అప్పుడు ఏం చేయాలి? సో హౌ కెన్ వి రీప్లేస్ ఇట్ ఇమీడియట్లీ? మీకు టైం లేదు, యూ హ్యావ్ టు గో సమ్వేర్, లేదా మీకు ఏదైనా వేరే ఉంది, లేదా ముందర పన్ను కాబట్టి యూఆర్ కాన్షియస్, అప్పుడు మనము ఇమీడియట్ గా రీప్లేస్ చేసుకోవచ్చా అనేది క్వశ్చన్ వస్తుంది. సో హియర్ ఇమీడియట్ ఇంప్లాంట్స్ కమ్ ఇన్ టు యాక్షన్. ఏం చేస్తాం ఇక్కడ మనం? లైక్ అక్కడ మొత్తం డిస్ఇన్ఫెక్ట్ చేసి, ఎక్కడైతే పన్ను ఊడిపోయిందో అక్కడ డిస్ఇన్ఫెక్ట్ చేసి, అక్కడ ఉన్న టూత్ ముక్క కానీ ఏదైనా ఉందా లేదా అని చెక్ చేసుకొని, ఉంటే కనుక దాన్ని తీసేసి వెంటనే ఆ సాకెట్ లో ఏదైతే టూత్ రూట్ ఉండే సాకెట్ ఉంటుందో ఆ సాకెట్ లో మనం ఇంప్లాంట్స్ ని ప్లేస్ చేస్తాం. ఈ ఇంప్లాంట్స్ ఏంటంటే మనకి డిపెండింగ్ ఆన్ ద ఏరియా, డిపెండింగ్ ఆన్ ద సైజ్ అవైలబుల్ ఆర్ ద బోన్ టెక్స్చర్, బోన్ క్వాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి డాక్టర్ మీకు చూస్ చేసుకొని వెంటనే మీకు అక్కడ ఇస్తారు. ఇక్కడ ఆ ఇంప్లాంట్ పెట్టిన వెంటనే మీకు టూత్ కూడా ఇచ్చేస్తారు. యూజువల్ గా ఇంప్లాంట్స్ ఏంటంటే డీలేడ్ గా లోడ్ చేస్తారు అనమాట. డీలేడ్ లోడింగ్ అంటే వి ప్లేస్ ద ఇంప్లాంట్, వి వెయిట్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, 4 to 6 months వెయిట్ చేసి ఆ తర్వాత మీకు పర్మనెంట్ టూత్ అనేది ఇస్తారు. సో అది ముందర పళ్ళు అయితే కనుక మీకు ఒక టెంపరీ క్రౌన్ లాంటివి ఇచ్చి ఫర్ టైం బీయింగ్ ఉంటుంది, కానీ బట్ దట్ కెనాట్ బి యూజ్డ్ లైక్ అ పర్మనెంట్ క్రౌన్ అనమాట. సో అది డీలేడ్ లోడింగ్. బట్ ఇమీడియట్ లోడింగ్ అనేది మీకు వెంటనే మీరు యూజ్ చేసుకోవచ్చు దాన్ని. లైక్ ఇవాళ మీకు ఇంప్లాంట్ ప్లేస్ చేశారు, వెంటనే విత్ ఇన్ 1 or 2 hours లో మీకు పర్మనెంట్ క్రౌన్ కూడా ఇచ్చేస్తారు. సో వై 1 or 2 hours వెయిట్ చేయాలనుకుంటే, మీకు మీ టూత్ స్ట్రక్చర్ అవన్నీ మీకు డిజైన్ చేయాలి. మీకు అక్కడ ఊడిపోయిన తర్వాత మీకు మీ స్మైల్ని కానీ మీ నోట్లో ఉండే పళ్ళ వరుసను కానీ అవన్నీ స్కాన్ చేసి కంప్యూటర్లో ఫీడ్ చేసి దాంట్లో మీకు మీ మెజర్మెంట్స్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని అక్కడ మీ క్రౌన్ స్ట్రక్చర్, షేప్, కలర్, డైమెన్షన్ అన్నీ ఎలా రావాలో అవన్నీ నీట్గా చేసుకొని దాన్ని మీకు తయారు చేసి వెంటనే ఫిక్స్ చేస్తారు. సో దట్ ఈస్ వై వీ నీడ్ దిస్ టైం అనమాట. సో ఇమీడియట్ ఇంప్లాంట్స్ ఇలా ట్రామా కేసెస్ లోనే కాకుండా కూడా రెగ్యులర్ గా కూడా మనకి ఇఫ్ ప్రొవైడెడ్ ద పర్సన్ ఇస్ హెల్దీ, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు విచ్ విల్ కాంప్రమైజ్ ది హెల్త్ ఆఫ్ ది ఇంప్లాంట్ అనేవి ఉన్నప్పుడు, లైక్ ఇఫ్ ద పర్సన్ ఇస్ నాట్ డయాబెటిక్, తనకి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ హార్మోన్ టాబ్లెట్స్ వాడుతున్నట్టు కానీ ఎలాంటి హిస్టరీ లేకపోతే గనక అప్పుడు వాళ్ళకి ప్లేస్ చేసుకోవచ్చు. అది మీకు డాక్టర్ ఇవాల్యుయేట్ చేస్తారు. ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి మీరు ఐడియల్ పేషెంట్ అని అనుకుంటే గనక ఇమ్మీడియట్ ఇంప్లాంట్ ఇస్తారు. రికవరీ కూడా ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ లో కొంచెం బెటర్ గా ఉంటుంది కంపేర్ టు డీలేడ్ లోడింగ్. ఇమ్మీడియట్ ఇంప్లాంట్స్ లో మీకు బోన్ లాస్ అవన్నీ జరగకుండా కొంచెం ఈజీగా అడాప్ట్ అవుతుంది. అది లెసర్ ది ఏజ్, ద మోర్ సక్సెస్ఫుల్ దిస్ ట్రీట్మెంట్ విల్ బి.